మరి సార్ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే సార్. సార్ కార్యక్రమం గురించి ఎలా? ఈ సర్ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాము మనకు కంటిన్యూగా జరుగుతుంది. ఇది 14వ తేదీ వరకు ఉంటుంది. కానీ ఈరోజు రేపు మన్నాడు బాగా స్పీడప్ అయింది కనుక జూలై 11, 12వ తేదీ స్పెషల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినాము. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రేపు సెకండ్ సాటర్డే, సండే కూడా వర్కింగ్ డేసే, అందరూ ఉద్యోగులు హాజరవుతారు. అదేవిధంగా ఈ బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో ఆ అపాయింట్ చేసిన వాళ్ళకు సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లను, తర్వాత డిజిటలైజేషన్ చేయడానికి ఫామ్స్కు సహాయ సహకారాలు అందించమని కొందరిని ఎంప్లాయీస్ను కూడా, సచివాలయం ఎంప్లాయీస్ను, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లను, ఎన్ఆర్ఈఎస్ సిబ్బందిని, టీఏలను, ఎఫ్ఏలను, వీరే కాకుండా స్వయం సహాయక సంఘాలకు చెందిన క్లస్టర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ను, తర్వాత విఓఏలను, ఎంబీకేలు, విబీకేలను, వీరే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్సు, అంగన్వాడీ టీచర్సు, తర్వాత వీరు కాకుండా మళ్ళీ హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్సు అందరినీ సహాయ సహకారాలు అందించమని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆదేశించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ బిఎల్ఓలు ఈ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని పనిలో నిమగ్నమైనారు. కనుక రేపు మన్నాడు ప్రజలు అంటే ఓటర్లు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ అంటే స్పెషల్ క్యాంపులను సెకండ్ సాటర్డే, సండే, శనివారం, 2వ శనివారము, ఆదివారము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కానీ, శ్రామికులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ రేపు శనివారం, ఆదివారం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఎన్యూమరేషన్ ఫారంతో పాటు కలర్ ఫోటో మరియు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మరి ఏదైనా గుర్తింపు కార్డులు ఉంటే అవి కానీ తీసుకొని సంబంధిత బిఎల్ఓ గారి దగ్గరికి రావడం జరిగితే ఇమ్మీడియట్గా ఆ ఓటు హక్కు ఎక్కడ ఉంది, ఏం కథ అని దాన్ని నమోదు చేసి వాళ్ళ ఓటును నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే ఆ బిఎల్ఓ దగ్గర మనం యాప్లో చూసుకొని ఆ ఓటు నమోదు చేసుకోనికి అవకాశం ఉంది. కాబట్టి ఓటు పోకుండా మరియు ఓటును నిలబెట్టుకోవడానికి కూడా ఇది ప్రత్యేక అవకాశమని ప్రజలందరినీ